ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వర్డ్లో రెజ్యూమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. రెజ్యూమ్ క్రియేట్ చేసుకోవడం స్టార్ట్ చేసే ముందు మనం ఫస్ట్ కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాలి. దానికోసం ఫస్ట్ లేఅవుట్ ట్యాబ్లోకి రండి. లేఅవుట్లోకి వచ్చాక ఇక్కడ మార్జిన్ సెలెక్ట్ చేసుకొని దాన్ని నారో సెలెక్ట్ చేసుకోండి. నారో సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనకి కొంచెం ఎక్స్ట్రా స్పేస్ దొరుకుతుంది అనమాట. నెక్స్ట్ హోమ్ ట్యాబ్లోకి వచ్చి ఇక్కడ నార్మల్ ఉంది కదా, అక్కడ రైట్ క్లిక్ చేయండి. అక్కడ మోడిఫైలో ఇక్కడ బాడీ టెక్స్ట్ కోసం ఫార్మాట్ క్యాలిబ్రీ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సైజ్ 12 సెలెక్ట్ చేసుకోండి. దాన్ని ఓకే చేసుకొని ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి అండ్ దీన్ని సెంటర్ చేసుకోండి. నెక్స్ట్ లొకేషన్, ఫోన్ నంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్. నెక్స్ట్ లింక్డ్ఇన్ ఆర్ గిటబ్ ఇవ్వండి. దాని తర్వాత కెరీర్ ఆబ్జెక్టివ్, ఎడ్యుకేషన్, స్కిల్స్, ఎక్స్పీరియన్స్, వాట్స్ అండ్ అచీవ్మెంట్స్. ఇట్లా సెక్షన్స్ డివైడ్ చేసుకున్నాక మెయిన్ వాటిని హైలైట్ చేయండి అండ్ ప్రతి ఒక్క సెక్షన్ని డివైడ్ చేస్తూ వాటిని హైలైట్ చేయండి. వీటన్నిటిని బోల్డ్ చేయండి. నెక్స్ట్ వీటి సైజ్ ఇంక్రీజ్ చేయండి. నెక్స్ట్ ప్రతిదానికి లైన్ స్పేసింగ్ని 4.5 to 12 పాయింట్స్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ బార్డర్స్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనికి ఒక సెక్షన్ రెడీ అయినట్టే. ఇప్పుడు ఇవి హైలైట్ చేసేసినాక ఫార్మాట్ పెయింటర్ సెలెక్ట్ చేసుకోండి. 2 times క్లిక్ చేసి అట్లా బార్డర్ సెట్ చేసుకోండి, సెక్షన్స్ డివైడ్ చేసినట్టు. నెక్స్ట్ ఆ ఫార్మాట్ ఆఫ్ చేయడం మర్చిపోకండి. కెరీర్ ఆబ్జెక్టివ్లో ఇలా ఒక కెరీర్ ఆబ్జెక్టివ్ రాసుకొని నెక్స్ట్ ఎడ్యుకేషన్ సెక్షన్లో యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ నేమ్, దాని తర్వాత దాని కోర్స్, ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమా, ఇయర్ అండ్ CGPA మెన్షన్ చేయండి. ఇయర్ అంటే బోత్ స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ మెన్షన్ చేయొచ్చు, లేదంటే జస్ట్ ఇయర్ ఆఫ్ కంప్లీషన్ మెన్షన్ చేయండి. అంటే మీరు ఏ ఇయర్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. మీ టెక్నికల్ స్కిల్స్ మెన్షన్ చేయండి, లైక్ మీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చు అండ్ ఫ్రేమ్వర్క్స్ ఏమొచ్చో మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ సెక్షన్లో మీరు వర్క్ చేసిన కంపెనీ నేమ్ అండ్ మీ జాబ్ రోల్ అండ్ మీ డ్యూరేషన్. ఒకవేళ మీరు ఇంటర్న్షిప్ చేశారు, జాబ్ ఏమీ చేయలేదు అని అంటే మీరు ఏ కంపెనీలో ఇంటర్న్షిప్ చేశారో ఆ కంపెనీ నేమ్ అండ్ మీరు ఏ డొమైన్ మీద వర్క్ చేశారు ఆ డొమైన్ అండ్ నెక్స్ట్ డ్యూరేషన్ మెన్షన్ చేసి దాని కింద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ అచీవ్మెంట్స్ మీరు ఇంటర్న్షిప్లో చేసినవి మెన్షన్ చేయండి. లైక్ అండ్ ఈ సెక్షన్లో మీరు రీసెంట్గా చేసినవి ఫస్ట్ మెన్షన్ చేసి దాని తర్వాత అంతకు ముందు చేసినవి మెన్షన్ చేయండి. యాజ్ ఐ సెడ్ ఇన్ రివర్స్ క్రోనలాజికల్ ఆర్డర్. ఇలా మీరు రీసెంట్గా చేసినది ఫస్ట్ మెన్షన్ చేసినాక దాని తర్వాత అంతకు ముందు చేసినది మెన్షన్ చేయండి.
ఇలా ఎక్స్పీరియన్స్ సెక్షన్ కంప్లీట్ అయినాక ప్రాజెక్ట్స్ అండ్ సర్టిఫికేషన్ సెక్షన్స్ కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ ప్రాజెక్ట్ టైటిల్, కంపెనీ నేమ్ మెన్షన్ చేయండి అండ్ డ్యూరేషన్, దాని కింద డిస్క్రిప్షన్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఇప్పుడు మీరు ఏ ప్రాజెక్ట్ అయితే చేశారో ఆ ప్రాజెక్ట్ యొక్క డిస్క్రిప్షన్, అంటే ఏం ప్రాజెక్ట్ చేశారు, ఒక స్మాల్ ఓవర్ వ్యూ, అండ్ దాని తర్వాత ఆ ప్రాజెక్ట్లో ఏం స్కిల్స్ యూస్ చేశారు అండ్ దాంతోపాటు మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని అవి మెన్షన్ చేయండి. ఇప్పుడు నా ప్రాజెక్ట్ కామర్స్ వెబ్సైట్ డెవలప్మెంట్ అంటే దాని డిస్క్రిప్షన్ అండ్ స్కిల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ నేను ఇలా మెన్షన్ చేస్తాను. ఇలా ప్రాజెక్ట్స్లో మీరు ఏం స్కిల్స్ యూస్ చేస్తారని మెన్షన్ చేయండి అండ్ మీరు ఏం అచీవ్ చేశారు అని కూడా మెన్షన్ చేయండి. అచీవ్మెంట్స్, స్కిల్స్ అండ్ ఒక డిస్క్రిప్షన్. దాని తర్వాత సర్టిఫికేషన్స్. ఇక్కడ మీరు ఏమేమి సర్టిఫికేషన్స్ చేశారు అండ్ ఏమేమి పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉన్నాయో అవన్నీ మెన్షన్ చేయండి. ఇలా సర్టిఫికేషన్స్ మెన్షన్ చేసినాక లాస్ట్కి అవార్డ్స్ అండ్ అచీవ్మెంట్స్ మెన్షన్ చేయండి. లైక్ మీరు ఏదైనా హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేసి అండ్ అందులో గెలిచారు, సో participated in XYZ hackathon and won first prize. ఇలా సింపుల్గా మీ రెజ్యూమ్ని క్రాఫ్ట్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఏదైనా ప్రాజెక్ట్కి లింక్స్ యాడ్ చేయాలని అనుకుంటే యూ కెన్ సింప్లీ ప్రాజెక్ట్ లింక్ అని పెట్టి రైట్ క్లిక్ చేసి ఇక్కడ లింక్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ టెక్స్ట్ టు డిస్ప్లే, అంటే మీరు ఏమని పెట్టాలనుకుంటున్నారో ఆ ప్రాజెక్ట్ నేమ్ అక్కడ అది కనిపిస్తుంది. అండ్ అడ్రస్ దగ్గర మీరు ఏ లింక్ ఇస్తే ఆ లింక్ ఓపెన్ అవుతుంది. అండ్ సిమిలర్లీ ఇక్కడ linkedin.com దగ్గర అది సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి లింక్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ టెక్స్ట్ టు డిస్ప్లే దగ్గర లింక్డ్ఇన్ పెట్టి ఇక్కడ అడ్రస్లో మీ లింక్డ్ఇన్ది URL పేస్ట్ చేయండి. సో దట్ లింక్డ్ఇన్ మీద క్లిక్ చేసినప్పుడు ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. అండ్ మీ రెజ్యూమ్ని సేవ్ చేసుకునేటప్పుడు నేమ్ దగ్గర మీ నేమ్, కాలేజ్ అండ్ మీ రెజ్యూమ్ ఈ ఫార్మేట్లో మీ రెజ్యూమ్ని సేవ్ చేసుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల రిక్రూటర్స్కి కూడా మీ రెజ్యూమ్ని ఫైండ్ అవుట్ చేయడంలో ఈజీ అవుతుంది. సేవ్ కొట్టేసి దట్స్ ఇట్. నౌ యూ కెన్ షేర్ ఇట్ ఇన్ వర్డ్ ఆర్ PDF ఫార్మాట్. కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియోని షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.